మనిషికి రెండు జన్మలు ఉన్నాయి. అది శరీర సంబంధమైన జన్మ, రెండవదిగా ఆత్మ సంబంధమైన జన్మ. మనిషి మొదటిసారి జన్మించినటువంటి జన్మతోనే సరిపెట్టుకుని ఉండవచ్చు. ఆదాము, తదనంతరం వచ్చిన అవ్వ, ఆ తదనంతరం వచ్చినటువంటి సంతానం కలిగిన వారందరూ మొదటి జన్మకు సంబంధించిన వారు. రెండవ జన్మ అవసరత ఇప్పుడు ఏర్పడింది అని అంటే, ఆదాము అవ్వను కలగజేసి అమరత్వమును కలిగినటువంటి దేహాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తినవద్దు అన్న పండును తిని ఆజ్ఞను అతిక్రమించారో ఆ రోజునే వాటిని పోగొట్టుకున్నారు, అమరత్వాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే పండు తిన్నారో మొట్టమొదట జరిగిన సంఘటన ఏది అని అంటే, వారి మరణంలోనికి వెళ్ళిపోయారు. ఏ దినమైతే చెట్టు పండు తింటారో ఆ రోజే మీరు చనిపోతారని దేవుడు అంటే, ఆ రోజే ఆ పండుని తిని చావును కొని తెచ్చుకున్నారు. ప్రేమైన వల్లరా మరత్వము కలిగిన దేహాన్ని పోగొట్టుకున్నారు. అవ్వ ఆదాముకున్నది మరణం లేనటువంటి దేహం. అదే దేహంతో వారు ప్రమాదకరమైనటువంటి జంతువుల మధ్య బ్రతికారు. అంతవరకు వారికి ఏమీ హానికరం చెల్లింది. ఎప్పుడైతే తినవద్దన్న పండుని తిన్నారో అప్పటి నుంచి మరణాన్ని కునికి తెచ్చుకున్నారు. ఏ క్షణమైనా చచ్చిపోవచ్చు. మితిమి లేని ఆయుష్ నుంచి మితం కలిగిన ఆయుష్లోకి వచ్చారు. అటు తరువాత అతను వారి ద్వారా ఈ లోకంలో ఉన్న వారందరికీ తెచ్చిపెట్టినటువంటి లాభం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని దయచేసి చూడండి అన్న. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒకరి ద్వారానే మరణం వచ్చిందా? ఒకడే ఆదాము. అతని ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించి ఇదిగో నేడు పుట్టిన ఆయన సంతానం పుట్టిన వారందరికీ కూడా మరణం లోకంలోనికి వచ్చేసింది. ఈరోజు ఎవరు పుట్టినా చనిపోవాలి, ఖచ్చితంగా ఒక రోజు చనిపోవాలి. అంటే పండు తినేటప్పుడే చచ్చిపోయినారా అని అంటే, పండు తిన్నప్పుడే చచ్చిపోయింది ఆత్మ. ఆ మరణంతో కూడా ఆత్మ సంబంధమైన మరణాన్ని కూడా కొని తెచ్చిపెట్టారు వాళ్ళు. అది ఎప్పుడనంటే వారికి ఇవ్వబడినటువంటి డెడ్ లైన్ ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో అప్పుడు. అలాగని నేడు బ్రతుకుతున్న వారందరికీ కూడా ఈ మరణాన్ని తెచ్చిపెట్టారు. మరణించిన వారందరినీ పాతిపెట్టేయాలి లెక్క ప్రకారం, లేఖనానుసారంగా. అవునా? మరణించిన వారందరినీ ఏం చేయాలి? పాతి పెట్టేసేయాలి. యేసు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మరణించిన వారందరినీ తిరిగి లేపబడతారు. అర్థమవుతుందన్నా? తిరిగి ఏం చేయబడతారు? తమ తమ వరసలో వారు ఏం చేయబడతారు? లేపబడతారు. ఆడ లేపబడే ఆ దేహము అమరత్వం కలిగిన దేహం.
అర్థమైందన్నా? ఈ అమరత్వం కలిగిన దేహాన్ని పోగొట్టుకున్నారు. తిరిగి దాన్ని ఎప్పుడు సంపాదించుకుంటారంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు తిరిగి ఆ దేహాలు ఇవ్వబడతాయి. అట్టి దేహముతోనే నరకానికైనా, అట్టి దేహంతోనే పరలోకానికైనా వెళ్ళవలసింది. ఎందుకనంటే పరలోకం కానివ్వండి, నరకం కానివ్వండి శాశ్వతమైన ప్లేస్లు అయ్యి. మనమున్న ఈ భూలోకం శాశ్వతమైనది కాదు. యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఇది ఏమైపోతుంది నాయన? అంతమైపోను అని వ్రాయబడింది. పాతాళ లోకములో 3 భాగాలున్నా 2 భాగాలు అంతమైపోతాయి. అక్కడ మిగిలింది ఒక భాగమే, ఆఘాతం. అందులో దాచబడినటువంటి నరకం కలకాలం ఉండబోతుంది. అటు తర్వాత పరలోకం కలకాలం ఉండబోతుంది. వీటన్నీ నాశనం అయిపోతాయి. ఆ 2 దేశాలకు వెళ్ళడానికే అమరత్వం కలిగిన దేహాలు కావాలి. అది ఆ రోజు అవాదం ద్వారా పోగొట్టుకున్నదాన్ని తిరిగి యేసుక్రీస్తు రెండవ రాకడలో అందరూ పొందనై ఉన్నారు. అయితే మధ్యలో ఇంకొక పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానమే పొందాలని ఇప్పుడు మీరు వచ్చి కూర్చొని ఉన్నారు. అది ఇంతకు మునుపు నేను చెప్పింది శరీర సంబంధమైనటువంటి మరణాలకు పునరుద్ధానం ఉందని. అదేనా? ఆదాము ద్వారా తెచ్చిపెట్టిన ఆ మరణానికి, శరీర సంబంధమైన మరణానికి యేసుక్రీస్తు రెండవ రాకడలో పునరుద్ధానం ఉంది. ఆ విధంగానే మనము యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు పాపముల చేతను, అపరాధముల చేతను మన ఆత్మ చచ్చిపోగా అగ్ని క్రీస్తు చేత దేవుడు మనల్ని బ్రతికించాడు. అది శరీరం బ్రతికుండేటప్పుడే జరిగే ఒక గొప్ప కార్యక్రమం. శరీరము మనం ఎన్ని భాగాలన్నా పటాల్లో విందురు 2 భాగాలు మనం. ఒక భాగము శరీరము, ఇంకొక భాగము ఆత్మ. ఈ ఆత్మ శరీరం బ్రతికున్నప్పుడు మాత్రమే చచ్చిపోగలదు. ఈ శరీరం బ్రతికున్నప్పుడే బ్రతికిపోగలదు. అది ఎలాగోనంటే పాపాలు, అపరాధాలు ఈ శరీరం చేత చేస్తే ఆత్మ ఏమైపోతుందన్నా? చచ్చిపోతుంది. ఆత్మ ఇప్పుడు సాగుందంటారా? ఆత్మకు సావు లేదు కదా అని అంటారేమో. అనేనా? చావు లేదా మరణము అనే పదానికి అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం. ఏది? ఎడబాటు అనగా దేవుడు జీవాన్ని పరలోకం నుండి మనకిస్తాడు. అర్థమైందా? అప్పుడు బతికుంటుంది ఆత్మ. అపరాధాలు, పాపాలు చేస్తే దేవుని దగ్గర నుంచి వచ్చే జీవము ఆత్మకు కట్ అయిపోతుంది, ఎడబాటు అయిపోతుంది. దీని పేరే మరణం. ఆత్మ సంబంధమైన మరణం అంటే ఇది. ఆత్మ చావదు కానీ నశించిపోద్ది. తిండి బాగుంటేనే ఇంత లావున్నాను నేను, తిండికి లేదనంటే రోజు రోజుకి ఏమైపోతానైనా కృషించిపోయి చచ్చిపోతాను. అదేవిధంగా ఆత్మ కూడా జీవాన్ని ఇవ్వకపోతే కృషించిపోద్ది. అర్థమైందా? కానీ శరీరంలో ఉన్నప్పుడే ఈ ఆత్మ చావగలదు. ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ ఆత్మను కూడా ఏం చేసుకోవచ్చు? బ్రతికింప చేసుకోవచ్చు. దీన్ని పునరుద్ధానం అన్నాడు. మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు మరణించిన వారైతే మిమ్మల్ని పాతిపెట్టి, ఆయనకు చంపి పాతిపెట్టి నీటిలో మరలా పునరుద్ధానాన్ని కలగజేసుకునే అవకాశాన్ని దేవుడు భూమి మీద ప్రవేశపెట్టాడు. అది మహామహులకు తిరిగినటువంటి నికోదేము పక్షమున పాటు ఉన్న వారికి కూడా అర్థం కానప్పుడు యేసుక్రీస్తు వారికి నేర్పించినట్టు చూడగలం. వీటి మూలంగా కానీ, ఆత్మ మూలంగా కానీ ఒకరు జన్మిస్తే కానీ పరలోక రాజ్యానికి పోరమ్మా అనగా పరలోక రాజ్యానికి పోవాలంటే ఈ ఆత్మ తిరిగి ఏం చేయబడాలన్నా? చేయబడాలి. అర్థమైందా? ఆ తిరిగి జన్మించే కార్యక్రమం ఎందులో ఉంది అని అంటే బాప్తీసం అన్నటువంటి కార్యక్రమం మీద ఉంది అని చూసాం. కాబట్టి ఒక వ్యక్తి బాప్తీసం పొందాలంటే ఏం చేయాలని విన్నామన్నా? గత వారంలో ఒక వ్యక్తి బాప్తీసం పొందాలంటే ఏం చేయాలని రాశాను, టేబుల్ గుర్తుందా? అది కంటతో కూడా చేయండి అని చెప్పా. బాప్తీసం పొందాలంటే ఏం చేయాలన్నా? ఒప్పుకోవాలి. నువ్వు బాప్తీసం ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే తర్వాత వివరిస్తాను. ఒప్పుకోవాలంటే మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు పొంది ఉండాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే వినాలి. అదేనా? దేనిని? రక్షణ సువార్తను వినాలి. మరి రక్షణ సువార్తలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యమును గూర్చి, క్రీస్తు నామమును గూర్చి. దేవుని రాజ్యమును గూర్చి, క్రీస్తు నామమును గూర్చినటువంటి ఏదైతే పాఠాలు ఉన్నాయో మీకు
చెప్పాను. వీటన్నిటిని వినటం వలన ఓ వ్యక్తికి విశ్వాసం వస్తుంది. విశ్వాసం వలన మారు మనసు వచ్చింది. మారు మనసు వలన ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న వ్యక్తి బాప్తీసం పొంది గొప్ప మేలును పొందుతాడు. ఈ బాప్తీసంలో అపురూపమైన మేలును దాచిపెట్టినాడట. ఏంటి ఆ మేలు అన్నదే ఈరోజు పాఠం. కాబట్టి ఏ మేలు దాచుతున్నాడో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మాత్రం చదువుతున్నాం. మీరు చదువుతుంటే నేను రాస్తాను. మీరేం అలా అర్థమవుతుందో మీరు నాకు చెప్పాలి. నేనా అందరూ బయటకు తీసి చూడాలి, ఆలోచిస్తూ చెప్పాలి. మీకు ఇవ్వబడిన ఈ గంటలో మంచి పాఠాన్ని నేర్చుకుని వెళ్ళాలి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మాత్రం చదువుకుందాం. చదువుతారా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుతుందంటైనా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ ఒక్క వచనాన్నే చూద్దాం. ఓకేనా? ఏదంటే దేవునిని ప్రేమించు వారికి, ఏనా దేవునిని ప్రేమించు వారికి, దేవునిని ప్రేమించు వారిగా లేఖనం కొంచెం తేడా కనిపిస్తుంది చూసారా? ఎస్, దేవుణ్ణి మనం ప్రేమించామా లేదా దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? ట్రానా ముందుకు వచ్చి ఈ వాక్యం తేడా కనిపించదు మీకు? దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవునిని ప్రేమించు వారికి అని ఉంది అక్కడ. దేవునిని మనం ప్రేమించడమా? కానీ యాక్చువల్లీ లేఖనం ఏముందినైనా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు ప్రేమామయుడు. ఇది అందరికీ తెలుసు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ వాక్యం ఏం చేస్తుంది? మనము దేవుణ్ణి ప్రేమించాలట. ఇక ప్రేమ అంటే ఏందో తెలిసిపోతే మనం ఆయన ప్రేమిద్దామా లేదా ఆయన మనల్ని ప్రేమిద్దామా అర్థమైపోతుంది. ఓకేనా? ప్రేమ అనే పదానికి అర్థమేనా? ప్రేమ అంటే అమ్మా ఇచ్చిపుచ్చుకోవడం, అది అర్థం చెప్తున్నావా? ఈరోజు ఓకేనా? ప్రేమ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలని చెప్పాను. ప్రేమ ఎన్ని రకాలు ఉన్నాయి కదా? 3 రకాల ప్రేమలు ప్రపంచంలో తిరుగుతున్నాయి. అందులో ఒకటి ఏదైనా ఈరోజు రాసుకున్నారా? రాశానా? మళ్ళీ రాయాలా? రాసుకునేసారు కదా. ఒకటేమో ఈరోజు రాసేస్తా, ఈరోజు ఇది ఒక రకమైన ప్రేమ. రెండోది ఫిలియో, మూడోది వచ్చి అగఫే. 3 రకాల ప్రేమలు ప్రపంచం మీద ఉందన్నమాట. మొదటిది వచ్చి ఎరోస్ అని అంటే కేవలం లైంగిక వాంఛను తీర్చుకునే ప్రేమ. అర్థం కాకపోతే కామమును తీర్చుకునే ప్రేమ పేరు ఏదైనా ఎరోస్. ఈరోజు ఎవరొస్తులు తిరుగుతున్నది దానికే. రెండోది ఫిలియో అనే పదానికి అర్థం ఏంటి? గ్రీక్ భాష ఇది. ఫిలియో అనే ఆ పదానికి అర్థం ఏంటి అని అంటే ఏంటన్నా పుచ్చుకోవడం వల్ల ఏర్పడే ప్రేమ. నేను మీకు ఇస్తాను, మీరు నాకు ఇస్తారు. మా ఇంటికి వస్తే ఏనా, మా ఇంటికి వస్తే చికెన్ వేస్తాను, మరి మీ ఇంటికి వస్తే అదే పెంచుతారా తగ్గుతారా? అర్థం కాల. మీ ఇంటికి వస్తే నాకు చికెన్ వేసాను అనుకోనైనా, మా ఇంటికి వస్తే నేను మటన్ వేస్తాను అంటే దానివల్ల ఏం ఏర్పడుతుంది? మన మధ్య ఓ ప్రేమ ఏర్పడుతుంది. ఆ ప్రేమ పేరు ఏదైనా ఇచ్చుపుచ్చుకునే ప్రేమ. మీరు నెల్లూరుకు వచ్చారో బస్ స్టాండ్ దగ్గర చూసి బాయ్ అని చెప్పేసాను అనుకోండి, అదే మీ ఊరికి వచ్చి బస్ స్టాండ్ దగ్గర కనబడ్డప్పుడు రారా అంటారా?
మీరు కూడా ఏమంటారా? బాయ్ అంటారనమాట. అది అంటే ఏమైపోద్ది? ఆ ప్రేమ కట్ అయిపోతుంది. అది ఇచ్చుపుచ్చుకోవడం వల్ల ఏర్పడే ప్రేమ. నా మూడవది అగపే అనే ప్రేమ. ఈ ప్రేమ మనుషుల మూలంగా పుట్టింది కాదు, ఇది దేవుని మూలంగా పుట్టిన ప్రేమ. ఇది ఏ రక్త సంబంధాన్ని చూడదు, అంద చందాలను చూడదు, ఆస్తి పాస్తులను చూడదు, నిత్యము ప్రేమించబడుతూనే ఉంటుంది. ఈ మూడింటికి గల పేరు లవ్, LOVE అని. అయితే నిజంగా ఈ లవ్ దీనికి కలిగిన అర్థమే అగపేకి కలిగినది. అర్థమైందేనా? ఇందులో ప్రముఖమైనది ఏది అని మనం ఆ రోజు ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరా, ప్రేమ అనే పదానికి అర్థం ఏంటంటే ఇవ్వడము అని. ఇవ్వడము. ప్రేమించే వ్యక్తి కోసం మనం ఇస్తాం, ప్రేమ ఇస్తాం. అంతేనా? ప్రేమిస్తామంటే అర్థమేనా? ప్రేమను ఇచ్చేవారు అంటే ప్రేమించువారు, ప్రేమను ఇచ్చువారు అంటే ఇవ్వడం అని. ప్రేమ అంటే ఇవ్వడం అని. దేవుడు మనలను ప్రేమించునన్నప్పుడు మనకు అన్నీ ఇచ్చాడు. చూసండి, ఒక తండ్రిగా, ఒక తల్లి, ఒక తండ్రి తమ పిల్లలకు ప్రేమపూర్వకంగా ఇవ్వగలిగినవన్నీ అది ఇవ్వడం అంటే. అలాగనే దేవుడు ఏమేమి ఇవ్వలేదు, అన్నీ చేశాడు. అంతతో మించి మీ పాపాలకు పరిహారార్థంగా తన కుమారుని యేసుక్రీస్తు వారిని కూడా సహితం మీకు ఇవ్వగలిగాడు. మీ పాపాలకు, మీ అపరాధాలకు మీరు సావాల్సి ఉంటే మిమ్మల్ని చంపక తన ప్రియ కుమారుని ఇచ్చి చంపాడు. ఇది ప్రేమ అంటే. అంటే ప్రేమ అంటే ఏమని అర్థమైనా? ఇవ్వడం అని. ఇది దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నారనంటే అర్థం ఇది. లోకానికి తన కుమారుని యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చాడట, ఇది అర్థం. అయితే ఈ లేఖనం విడ్డూరంగా ఉంది. ఏమన్నది నాయనా? మీరు ప్రేమించాలట. అంటే మీరు ఏమి ఇస్తారు ఇప్పుడు? ఆ ప్రేమకు అర్థం ఇదే కదా. మరి మీరు ఏమి ఇస్తే ఆయన తీసుకుంటాడు. ఏమి ఇస్తారయ్యా? దేవునికి ఏమి ఇస్తారు మామూలుగా చెప్పండి? మీరు దేవునికి ఏమేమి ఇస్తారు? మొదట ఇచ్చినట్టు కోడిగుడ్డు, మొదటి మామిడికాయ. మా మేడం మొదటి మామిడికాయ ఇస్తుంది, మొదటి మునక్కాయ. అన్న మొదటి ఏదైతే మనకు కలిగిందో అది ఎవరికంటే తెచ్చిస్తామో? దేవునికి. మునక్కాయ ఎవరిదమ్మా? మునక్కాయ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మునక్కాయ విత్తనం ఇచ్చింది ఎవరు కదా? అది ఆయనది కదా. ఆయనకి ఇస్తావా? ఈ లోకములు ఏమి ఇవ్వలేవు నువ్వు. ఇంకా ఎందుకని? ఏది ఇచ్చినా ఎవరిది? అది ఆయనది కదా. ఆయన మరి ఇంకేం చేయగలరు మీరు? ఇవ్వడం అంటే ఆయన ఇచ్చిన దాన్ని కాదు. అల్లుడు కోడిని తీసి అల్లుడికి కోసేసినారంట. అలా కాదు. ఏమి ఇస్తారు మరి అంటే, మనము దేవుని ప్రేమించడం అంటే అర్థం మారిపోతే ఏంటి అర్థమని యోహాను పత్రికకు రాసి చూపించాడు. ఒకసారి అందరూ బైబిల్ ఇప్పి చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటో చెప్పబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే అని అర్థమంట. చూసారు ఎంత స్పష్టంగా రాయించాడు దేవుడు? మీరు దేవుని ప్రేమిస్తే అన్నాడు. దేవుని ప్రేమించడము అంటే అర్థం ఏంటంట? ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఆయన ఆజ్ఞలను గైకొనడం మనం అందరం ఏం చేసినట్టేను? దేవుణ్ణి ప్రేమించినట్టేను. దేవుడు మనల్ని ప్రేమించేటంటే అన్నీ ఇవ్వాలి, తన కుమారుని సైతం కూడా చేయాలి. అది ఆయన ప్రేమకు అర్థం. మనము దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనటము. కనుక రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 8వ అధ్యాయము 28వ వచనము ఎట్లుందంటే కిందకి కిందకి ఉంది.
అది సరైన విధంగా అర్థం చేసుకోగలిగితే ఈరోజు పాఠం మీకు అర్థమైపోతుంది. అదేనా? ఒకసారి మళ్ళా చదువుదామా? ఎట్ట వస్తుందంటమ్మా దేవుని యొక్క వాక్యం మనకి ఎట్టవచ్చును? కొంత అచ్చట కొంత ఇచ్చట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట. కొంత ఆది కాండంలో వస్తుంది, కొంత ప్రకటనలో వస్తుంది, కొంత కొత్త నిబంధనలో వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే అయినా ఏం చేయాలట? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఎడ చేయాలట? సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలట. సరిగా విభజించి చూపించేవాడు. సరిగా విభజించడం అంటే సరిలేదా? బైబిల్ సరిలేదనా? బైబిల్ ఎలా ఉందంటే ఆయన చూడండి, తిమోతికి రాసి చెప్పాడు ఆ మాటను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చూడనా, 2వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యం ఎట్ట ఉపదేశించాలంటే ఆయన సరిగా ఉపదేశించువానిగాను. సత్యవాక్యం ఎట్ట ఉపదేశించాలంట? సరిగా. సరిగా అంటే బైబిల్ సరిగా లేదా? ప్రపంచంలో ఇది ఉన్నట్టు సరిగా ఇంకేది ఉండదు. దాన్ని అర్థం చేసుకునే విధానమే మనకు కష్టం. సరేనా? సరిగా ఉపదేశించాలంట అంటే ఎట్టుంది? ఆల్రెడీ సరిగా ఉందా? సరిగా ఉందా? ఇది సరిగా ఉంది నాన్నది. ఎట్టున్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి చెప్పండి? ఉందా కరెక్ట్గా? 1 నుంచి 10 వరకు ఉందా లేదా? ఉంది. 1 నుంచి 10 వరకు అంకెలు కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఎట్టుందట? ఎట్టుందో? యెషయా గ్రంథం 28వ అధ్యాయం ఎట్టుందో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి ఉన్నాను. ఇటుంది యెషయా గ్రంథం. బైబిల్ అంతా ఇలాగనే ఉంది నాన్న. అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇందులో. బైబిల్ కూడా ఇలాగే ఉంది. మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. బైబిల్ అంతా ఇలాగే ఉంది. ఎలా ఉంది? ఇప్పుడు చదువు, అర్థమైంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట చూడండి, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు. అవును, తెలుసదు, నిజమే. ఓకే, చదువు. ఓకే, అయినను వారి విననొల్లరైరి. కావున విననొల్లని వారు ఏమవ్వాలంటే ఆయన వారు వెళ్ళి వెనుకకు ముగ్గి విరగబడి చిక్కబడి పట్టబడాల. ఎవరైతే వినని వారు ఉంటారో, ఇప్పుడు కూడా బైబిల్ ఎవరైనా వినకుండా తారుమారుగా ఎవరైనా జకీర్ నాయక్ లాంటి వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు అర్థమైందా? ఎట్లా సార్ అయినా వారు పట్టబడి చిక్కబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. దీనికి ఒక సూత్రం ఉంది. ఇప్పుడు ఈ సూత్రం తెలిసిపోయిందంటే బైబిల్ అంతా అర్థమైపోతుంది. దీనికి ఒక సూత్రం ఉంది, అది తెలిసిపోయిందనంటే ఇది ఏ విధంగా అర్థమైపోతుందో దీనికి కూడా బైబిల్ కూడా ఒక సూత్రం ఉంది. ఎవడు పడితే వాడు చదివితే చెప్పలేడు. ఇది ఎవడు పడితే వాడు రాయలేడు. దీని విధానం తెలుసుకున్న వాడే రాయగలుగుతాడు. కాబట్టి దీన్ని ఏం చేస్తారు? అసలు ఇది ఇచ్చేసి క్వశ్చన్ పేపర్ అందరూ చదివి ఉంటారు కదా, దీని మీద రాసేసి ఏమంటారంటే దీనిని సరి చేయము అంటారు. అర్థమైనా? ఏమనిపిస్తారు ప్రశ్న? దీనిని సరి చేయము అంటే ఇప్పుడు సరిలేదా కదా? సరి ఉందా? సరిలేదా? సరిలేదు. కానీ అన్నీ ఉన్నాయా లేదా?
1 నుంచి 10 వరకు అన్నీ ఉన్నాయి కానీ సరిగా లేదు, దీన్ని సరి చేయండి అని అంటే ఇప్పుడు ఎలా సరి చేద్దాం చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది సరి. దీని పేరు సరి. బైబిల్ ఇప్పుడు అంటున్నట సత్యవాక్యమును సరిగా ఏం చేయాలన్నాడు? ఉపదేశించువాడిగాను అని అంటే అది సరిగా లేదా? ఉంది 1 నుంచి 10 వరకు, కానీ సరిగా లేదు. ఇలా ఇది ఉంది, దీనిని ఇలా రాసేవాడి పేరే బోధకుడు. ఇది 9 అంతే, ఇది 10 అంతే, అది 4 అంతే, ఇదంతా ఉంటుంది అన్నాడు అనుకో, వాడు సరైన బోధకుడు. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్నదాన్ని ఏం చేయాలన్నా సరిచేసి చూపించాలి. ఈ ఒక్క లేఖనాన్ని ఇప్పుడు సరిచేస్తే చాలు, మనం పొద్దుపోద్ది. ఏదది ఇప్పుడు మీరు చదివారే రోమిలకు రాసిన పత్రిక 28వ వచనము ఎట్టుందంటే ఎట్టుంది నాన్న, ఎట్టుంది. మీరు ఇప్పుడు చదివే కొద్ది ఇది అయిపోతాయి, మీరు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎలా ఏది ముందు పెడితే బాగుండు, ఏది కనపెడితే బాగుండో సరైన ఆలోచనతో కూడుకున్నది బాప్తిస్మ సంఘటనలు. అది ఇప్పటికీ చాలామంది బాప్తిసాలు ఫెయిల్ అయిపోవడానికి కారణాలు ఇవి. ఎంతోమంది బాప్తిసాలు పేరుకు మాత్రమే మిగిలిపోయింది కానీ వారు కొత్త జీవాన్ని పొందలేదు ప్రేమైన వల్ల. అందుకే మొదటి స్టెప్ ఇక్కడ కరెక్ట్గా పడనీయకుండా, పునాదిని పడనీయకుండా అపవాది అదంతే. ఒకరోజు వీళ్ళు వచ్చేసాయి బాప్తిస్మం నీళ్ళలో కూర్చోబెట్టేసి యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరిస్తున్నావా అని అంటే తిన్నగా తేడా చూస్తాడు. ఎవరిని? నీళ్ళలో దాకా నీళ్ళలో కూర్చొని ఎవరిని చూస్తాడా? ఎందుకు చూస్తాడు అలాగూ? ఏం చెప్పాలో తెలియదు. యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా ఒప్పుకుంటున్నావా అని నీళ్ళలో అడుగుతాను అన్న. బాప్తిస్మం పొందేటప్పుడు అడిగే ప్రశ్న అది. అందుకు ఎట్లుంటాడు ఆయన? చల్లగా మొహం చూస్తాడు ఇట్లా. ఎవరు మొహాన్ని? బోధకుడు మొహాన్ని. అప్పుడు బోధకుడు ఏమంటాడంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నానని చెప్పు అంటాడు. ఈ గొర్రె అట్టే చెప్పింది, అట్టే ముంచి లేపేస్తాడు. అర్థమైందన్నా? అది తప్పు. అలా అడిగినప్పుడు హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకోవాలి అని అంటే మనసు మార్చుకొని ఉండాలి కదా. అంటే మనసు మారే పరిపక్వత నీకు వచ్చి ఉండాలి కదా. మనసు మారాలంటే నీకు విశ్వాసం వచ్చి ఉండాలి కదా. విశ్వాసం రావాలంటే ఇలా వినకపోతే ఎలా వచ్చింది చెప్పునైనా? వినకుండా విశ్వాసం వచ్చును అని ఉందా? వింటే విశ్వాసం వచ్చును ఉందా? నువ్వు ఏమేమి వినాలో ఒక వ్యక్తి బాప్తిసం పొందడానికి వినడానికి వారికి ఇవ్వబడిన పేరు శిష్యులు. ఆ శిష్యుడికి నేర్పిస్తున్న పాఠంలో మొట్టమొదట అవకాశాన్ని ఇలా ఇచ్చారు. ఏదంటైనా దేవునిని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ముందు దేనికి ముందుంది, దీన్ని సరైన విధంగా అర్థం చేసుకున్నాం. అందుకే మొదటిది ఏదైనా దేవునిని ఎలా అర్థిస్తున్నాం? దేవునిని ప్రేమించు వారికి. సో దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం చెప్పాను నేను. దేవుని ప్రేమించడం అంటే ఏమని చూసాను? మొదట ఆయన ఆజ్ఞలను గైకొనడము. రైట్ అయినా? ఆయన ఆజ్ఞలను గైకొనే వారికి ఏం కలుగుతుందంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే దేవునిని ప్రేమించు వారికి. అక్కడ ఉన్న లేఖనంలోనే ఏది అంటిస్తే బాగున్నా చూడాలి మీరు. ఇప్పుడు దేవునిని ప్రేమించు వారికి ఏనా? దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును ఏం పెడతారు? ఇప్పుడు దాని వెనక దీనికి అంటుకునే విధంగా ఏం పెట్టి సరిపోద్ది? ఇలా చేయాలిగా, ఇలా ఉంది ఇది, అలా చేయాలి. ఏనైనా సమస్తము సమకూడుతుందట. రైట్? అతుకుతుందా? ఒక్కొక్కటి పెట్టి చూడండి. సమస్తమును సమకూడేది ఎవరికి? దేవునిని ప్రేమించే వారికి. వెరీ గుడ్, అంటుతుంది, రాసుకోండి. దేవునిని ప్రేమించే వారికి సమస్తము సమకూడుతుంది. అది
దేవునిని ప్రేమించే వారికి అంటే ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి ఏమవుతుందంటారైనా సమస్తమును సమకూడుతుంది. సమస్తం సమకూడటం అంటే ఏందన్నా? సమస్తమును సమకూడటం అంటే ఏంటి? సమస్తం సమకూడటం అంటే సమస్తమును సమకూడిపోతున్నాయి అంటారు. పెళ్లి పెట్టుకుంటాం, ఏముండదు. పెళ్లి పెట్టుకున్నప్పుడు ఏ రూపాయి కనబడదు, కానీ పెళ్ళి అయిపోతుంది. ఎలాగనంటే నాకే తెలియదు అంటాడు. ఎలాగనంటే పట్టించేది లేదు, వచ్చేసింది. అవునా? పెళ్ళి టయానికల్లా మొత్తం రెడీ అయిపోయి తాగిట్టేస్తాడు. దాని వెనక ఎంత కష్టం ఉంది. ఒకసారి చిన్నగా అడిగితే అడిగానా ఇస్తానంటే లేదన్నాడు. అమ్మ భయపడిపోయాను, మళ్ళా వచ్చింది అంటాడు. ఏ విధంగానైనా సమకూరిపోతే ఒక వివాహాన్ని కానీ ఒక ఇల్లును కానివ్వండి, కట్టేటప్పుడు కట్టేసిన తర్వాత అందరూ మాట్లాడే మాట ఇది, అమ్మాయి మీరు నేను అందుకు పైకి రమ్మంది వినాల వాక్యం, ఓకేనా? ప్రతి ఒక్కరిని గమనించండి. ఇల్లు కానీ పెళ్ళి కానీ ఒక పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు ఇది ఎలాగో జరగబోద్ది అనుకుంటూ ఉంటే అంత ఆయా సమయానికి వచ్చి అది ఏమైపోయింది? సమకూడిపోయింది. సమకూడందంటే ఏం చెప్పండి? ఇప్పుడు సమకూడంది అన్నీ ఉంటుంది, కానీ అది జరగదు అని అన్నప్పుడు దాన్ని ఏమంటాము? సమకూడంది అంటాం. ఉదాహరణకి ఇల్లు కట్టాలనుకున్నాం. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు సిమెంట్ కావాలా? సిమెంట్ రెడీగా ఉంది. ఇంకేం కావాలన్నా? కంకర కావాలి, కంకర కూడా రెడీగా ఉంది. ఇసుక కావాలి, ఇసుక కూడా ఉంది. ఏదన్నా కట్టే వాళ్ళు మేస్త్రులు రెడీగా ఉన్నారు, పని రెడీగా ఉంది, కానీ ఆ రోజు పని జరుగులా. ఏందమ్మా అది? అన్నీ ఉన్నాయిగా. ఆ పాయింట్ అర్థమైందా లేదా? ఇసుక ఉందమ్మా, కంకర ఉంది, ఇటుక ఉంది, నీళ్ళు ఉన్నాయి, ఇంకా సిమెంట్ ఉంది, పని మనుషులు ఉన్నారు, మేస్త్రి బేల్దారి ఉన్నాడు, కానీ ఎందుకు పని అవ్వాల? ఏమా కలిసి రాలేదంటావా? సంవత్సరం ఏం కాలేదంట? అన్నీ ఉండి కూడా ఎందుకు సమకూడలేదంటే ఆ రోజు భయంకరమైన వర్షం. కట్టేస్తావా? నా పాయింట్ అర్థమైందా? అన్నీ ఉన్నా కూడా పని జరగదు అంటే దాని పేరే సమస్తము సమకూడంది అని అర్థం. అన్నీ ఉండి కూడా పని చేయలేవు, ఏది ఉండదు. పని మనుషులు చేశారు, వచ్చేస్తారు. అతనికి సిమెంట్ లేదనుకుంటున్నాము, నువ్వు ఎట్టో ఒక ఆయన వచ్చి ఇచ్చాడు, ఈ బిల్డింగ్ అలాగే పెట్టావు. అర్థమవుతుందన్నా? దీన్ని ఏమంటారంటే సమస్తము సమకూడటం. ఇది ఎవరికి కలుగుతుంది? ఇది ఇలా సమస్తము సమకూడేది ఎవరికి, పరిపక్వంగా ఎవరికి అని అంటే ఏంటైనా దేవుణ్ణి ప్రేమించే వారికి కార్యక్రమం జరుగుతుందట. మీరు అనుకుంటున్నా కేవలం పెళ్ళికి పోయారు, అర్థమైందన్నా? మీకు సమకూడ జరుగుతుంది. అర్థమైందా? ఇంతమంది ఒక్కసారిగా మీ జన్మను సాధించుకుని పరిపక్వతమైన మాటలు వినడం కూడా సమకూడడమే. నువ్వు రోజు అడుగుతున్నాడు, అబ్బాయి అన్న పెట్టు మీటింగ్ బాప్తిసం కోసం చెప్పుతా. ఎందుకని? సమకూడల పరిపక్వత ఇది. అర్థమవుతుందన్నమాట. సమస్తము సమకూడాలి. అది ఎవరికనంటే దేవుడిని ప్రేమించే వారికి. రైట్, 2 పదాలు వచ్చేసాయి. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడుతుంది. సమస్తం సమకూడేది ఎందుకు? అందులో ఉండే వాక్యంలోనే చెప్పాలి. సమస్తము సమకూడేది ఎందుకంటే ఆయన ఏది పెట్టి తగ్గుతుందో చూడాలి. మీరు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి. సమస్తము సమకూడి జరిగేది ఎందుకు? అంటుతుందో చూడండి నువ్వు చెప్పేది. ఏమా? వెరీ గుడ్. అది ఆలోచిస్తే దొరుకుతుంది. ఏదైనా సమస్తం సమకూడేది ఎందుకు మరి? అంతే కదా, మేలు కలుగుటకు అన్నాడు. ఏ కలుగుతాడైనా? మేలు కలుగుటకు. సమస్తము సమకూడేది మేలు కలుగుటకు. దేవునిని ప్రేమించు వారికి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనే వారికి సమస్తము సమకూడును. సమస్తము సమకూడుతున్న వారికి మేలు కలుగును.
ఏం మేలమ్మా? ఏదైతే మేలు అంటారు చెప్పనన్నా? దేన్ని మేలు అందాము? మీకేం జరిగితే మేలు చెప్పు? నేనా మంచి జరిగినప్పుడు మేలు. అది ఆ మంచి ఏదైతే మేలు చెప్పండి. ఏదో జరిగితే మేలు. ఇక్కడ నుంచి బిల్డింగ్ నుంచి కనబడే మేలు మేలేనా? కరెక్ట్గా చెప్పండి. ఏదైతే మేలు, దేన్ని మేలు అంటున్నారు మీరు? దేన్ని మేలు అనుకుంటారు? మీ జీవితంలో మేలే జరగలేదా? చెప్పండి, ఏది జరిగితే మేలు అనుకుంటున్నారు? మా ఏమా ఇంకా కలగలేదా? ఇంతవరకు ఏం మేలు కలగలేదా? మేలు కలగదు. ముక్కు నోరు ఒకసారి మూసుకో. అదేనైనా గాలి దొరికితే మనకేమైంది కాదా? ఏమా ఏదంటే మేలు అనుకుంటున్నావు చెప్పు. నాకు మేలే జరగలేదు, దేవుని దగ్గర నుంచి ఏ మేలు పొందలేదు నువ్వు. ఏం చదువునైనా అంత అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. చదువు ఎందుకు? నీకు ఏది జరిగితే మేలు అంటున్నావు అది చెప్పు నాకు. ఏది జరిగితే దేవుడు నాకు మేలు చేయలేదా? నీకేం మేలు చేయలేదు దేవుడు? ఉన్నవారికి దేవుడు ఏం మేలు చేయలేదన్నా? చేశాడు కదా. ఏది దేన్ని మేలు అనుకుంటున్నారు? గాలి ఇచ్చినాడు, అది మేలు జరిగినట్టే. నీళ్ళు ఇచ్చినాడు, మేలు జరిగినట్టే. ఇంకా అదే చెప్పాను కదరా. ఇంకేది మేలు? ఏదైనా బ్రతకడానికి పానాన్ని ఇచ్చాడు, అది మేలు. ఇంకా ఎగ్జామ్లో కాపీ కొట్టే అవకాశం ఇచ్చాడు. ఎగ్జామ్లో జ్ఞాపక శక్తి ఇచ్చాడు, మేలు చేశాడు. ఇంకా మీరందరూ స్టూడెంట్లు కదా, దీన్ని ఏం చెప్పేస్తున్నారని చిన్న చిన్న చెప్పారు. ఇల్లు లేని వారికి ఇల్లు కలిగితే మేలు కదా. రెంటెడ్ ఎన్ని రోజులు కడతాం మేలు. తర్వాత నడవడానికి కాలు ఇచ్చాడు, కానీ కాలు నొప్పి వస్తుంది, ఏం చేయాలి? ఏమి ఇస్తే మేలు? కాలుకే. బైక్ ఇస్తే మేలు, కారు ఇస్తే మేలు. అయ్యా ఇంకా మాట చెప్పిన యవనస్తులకి భార్య దొరికిన వానికి మేలు దొరికిను. బైబిల్లో అన్నమాట. భార్య దొరికిన వానికి ఏం దొరికిందట? మేలు. అంటే పెళ్లి కాని వాడికి పెళ్ళి అయితే మేలు, ఇల్లు లేని వాడికి ఇల్లు దొరికితే మేలు, పొలంలో లేని వాడికి పొలం దొరికితే మేలు, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం దొరికితే మేలు. ఇవన్నీ మేలు కావా? ఇవన్నీ అనుభవించలేదా? ఈ మేళ్ళన్నీ ఎవరికంటే సమస్తం సమకూడే వారికి జరుగుతుంది. సమస్తం సమకూడేది ఎవరికి? అంటే దేవుని ఆజ్ఞలను గైకొనే వారికి సమస్తం సమకూడి ఏం కలుగజేస్తారట? మేలు. అంటే మీరు చెప్పిందల్లా ఒక రకమైన మేలు. ఏది అడిగినా ఒకటే చెప్పారు. అది ఏ సంబంధమైన మేలు అంటానా? శరీర సంబంధమైన మేలు మాత్రమే చెప్పారు. ఒక నోరైనా చెప్తుందని నేను చూస్తే అడి కంట చెప్పినట్టు చెప్పారు. నువ్వు ఎన్ని భాగాలన్నా? 2 భాగాలు. ఒక భాగం ఏదమ్మా? శరీరము, ఇంకో భాగము ఆత్మ. 2 భాగాల యొక్క కలిగితే ఎవరైనా మనిషి. శరీరం ప్లస్ ఆత్మ ఈక్వల్ మానవుడు. ఓకేనా? అయితే ఇప్పుడు దీనికి మాత్రం మేలు జరిగితే సరిపోతుందా? ఒకవేళ జరిగితే దీనికి జరిగే మేలు ఎన్ని రకాలు? ఎంతవరకు? శరీరం ఉన్నంత వరకే కదా. శరీరం ఉన్నంత వరకు ఇప్పుడు చెప్పిన మేళ్ళన్నీ జరిగినట్టే. కారు, బంగళా, ఇల్లు, భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఏదైనా మీరు చెప్పిన ఈ మేలు మీకు కేవలం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించే. ఆ శరీరం ఎంతవరకు ఉంటుంది? లేఖనం ప్రకారము 70 లేక 80 సంవత్సరాల వరకే కదా. 70 లేక 80 సంవత్సరాలకు జరిగిపోయేది పేరు మేలా. అంటే ఈ దేహం ఉండగలిగినది 70 లేక 80 సంవత్సరాలు భూమి మీద మాత్రమే. కానీ మనము ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చామంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అది మన పౌరస్థితి ఎక్కడున్నదైనా పరలోకముందున్నది. మనం పుట్టిన స్థలం ఎక్కడ? పరలోకములో దేవునిలో పుట్టిన వారిని మనమందరం. నరులారా తిరిగి నా దగ్గరికి రండి అంటున్నాడు నన్ను.
తరగతికి వచ్చేటప్పుడు చిన్నపిల్లలందరినీ ఎక్కడో అంటగట్టి వచ్చేయాలన్నా, నిన్న ఎవరు అందరినీ డిస్టర్బ్ చేసేస్తారన్నా, నిద్ర వచ్చేసే లేకపోతే నైస్గా. ఇంకొక తరగతి వచ్చేటప్పుడు ఆమెను ఎవరికైనా అప్పగించి గంటే కదైనా అయిపోయిందే లైక్ నేను దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడు జరుగుతుంది. మేలు కలగడానికి ఆ మేలు కేవలం శరీరానికి మాత్రమే కలిగిపోయే మీది మేలు రాదు. మన శరీరంలో ఉన్న ఆత్మకు కూడా జరగాలి, దాని పేరు మేలు. అర్థమైందా? ఆత్మకి ఎప్పుడు జరుగుతుంది మేలు? ఎక్కడెక్కడ నుండి జరిగింది మేలు అంటే ఎక్కడెక్కడ ఉన్నది ఆత్మ? భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ ఉందనుకుంటున్నారా? శరీరంలో కాదు. ఎక్కడ? అర్థమైందా? మన ఆత్మ బయలుదేరే స్థలం ఎక్కడ పుట్టిందని చెప్పాను ఇప్పుడే. పరలోకములో పుట్టింది అనగా పరలోకము దేహ సంబంధమైన లోకం కాదు. మరి అక్కడ మేలు అడు తర్వాత ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భూమి మీద ఎందులోకి వచ్చింది? దేహంలోకి వచ్చింది. దేహంలో ఉన్నంత వరకు కూడా ఆత్మకే కలగాల, మేలు కలగాల. అటు తర్వాత దేహాన్ని 70-80 సంవత్సరం రోజు ఏమైపోద్ది? విడిచిపెట్టేస్తుంది. అటు తర్వాత ఎక్కడికి వెళ్తుంది? అక్కడ కూడా మేలు కలగాల కదా. నువ్వంటే శరీరమా ఆత్మ? ఏదైనా నువ్వంటే ఆత్మ శరీరమా? ఆత్మ. పెద్ద పెన్ ఎన్ని భాగాలు? పెన్ ఎన్ని భాగాలు మీరు పెట్టుకున్నది? ఒకే భాగమా? 2 భాగాలు. ఒక భాగం రీఫుల్, ఇంకో భాగం దొప్ప. అవునా? 2 భాగాలు కలిస్తేనే పెన్. అవునా? అందులో నిజమైన పెన్ ఏది? రీఫుల్. దొప్పగా దొప్పడి పడి ఉంటుంది, పరిగెత్తుకుంటూ తీసుకుంటాం మనం. అది క్యాప్ పట్టి చూస్తాం, లోపల ఏముండదా, అది వెంటనే రసీదు పడతాం అంతేనా? అదే విధంగానే ఈ దొప్ప అందంగా పడి ఉంటుంది అదా. అవునా? ట్రాక్ మీద ఎన్నో పడిపోయినాయి పెన్నులాంటి దొప్పలు, అందులో ఉన్న రీతులు వెళ్ళిపోయింది. అర్థమైందన్నా? కనుక నిజమైన మానవుడు ఎవరు అని అంటే రీఫుల్ లాంటి ఆత్మే నిజమైన మానవుడు. ఇప్పుడు మేలు జరగాల్సింది దీనికే. ఇప్పుడు సమకూడేది దీనికి. అర్థమైనా? ఇప్పుడు దేని కొరకు ప్రార్థించచ్చు? కరెక్ట్గా చెప్పండి కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆజ్ఞను గైకొనే వారికి సమస్తం సమకూడేది దేనికి? దీనికి చెప్పినా చెప్పకపోయినా జరుగుతుంది. మీరు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వన్నింటిలో వర్ధిల్లుదో అన్నది దేవుడు. ఇది వర్ధిల్లిపోతూ ఉందంటే, ఇది చెప్పి చెప్పకపోతే ఇది వేసిపోతూ ఉంటుంది. అంతే, నువ్వు ఏది కోరుకున్న దేహ సంబంధంగా కలిగిపోతాయి ప్రేమైన వల్ల. అయినా నువ్వు దీనికి జరిగే మేలు గురించి ఆలోచించాలి. దేహంలో ఉన్నప్పుడు దీనికి కూడా పర్ఫెక్ట్ అయిన మేలు జరగాలి. ఇందును కాపాడి ఈ శరీరానికి కూడా ఏం కలగాలి? మేలు కలగాలి. అది ఎక్కడుంటే కలుగుతుంది ఆ మేలు అంటే? భూమి మీద కూడా లోకములు ఉంటే దానికి కలగదు. ఇక భూమి మీద కూడా 2 భాగాలు కలిగి ఉన్నాం మనం. భూలోకాన్ని ఎన్ని భాగాలు కలిగి ఉన్నామా? 2 భాగాలు. ఏదైనా భూమిలో 2 భాగాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏదైనా ఇదంతా భూలోకం అనుకుంటే భూలోకంలో 2 భాగాలు కలిగి ఉన్నాయి. ఏదైతే కింద నీళ్ళు, పైన ఇది అంటారా? 2 భాగాలు కలిగిక. ఒక భాగం దీని పేరు లోకం, దీని పేరు సంఘం. 2 కలిసే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, దేహానికి కానీ ఆత్మకు కానీ ఇక్కడుంటే మేలు జరుగుతుందా? ఇక్కడుంటే మేలు జరుగుతుందా? ఇక్కడ కూడా ఇక్కడ ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఉంటే ఎందుకు జరగదండి? కోటేశ్వరత వల్లే కదండి. అవును, కోటేశ్వరులంతా మనకంటే కూడా ఎక్కువ. ఆసాపు కూడా అదే అన్నారు కీర్తనలు రాస్తా. ఆయన ఏమన్నారంటే, ఇదేదైనా తన వృత్తిని వాళ్ళు చేసుకుని ఆరోగ్యంగా ఉన్నారు, మేమేమి కృషించిపోతున్నాము రోజుకి అన్నాడు ఆసాపు గారు కీర్తన రాస్తూ. అర్థమైనా? అర్థం కాల విషయం దేవుడు తర్వాత తెలియజేశాడు. అయినా వీరు దేనికి పనికిరారు. ఇంతకీ పుట్టుకుని కూర్చున్న సంబంధానికి కూర్చున్న వివరణ వాళ్ళకి తెలియదు. జన్మరహస్యం వాళ్ళకి తెలుసు. అయినా కోటేశ్వరులకి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు అంటారు లేఖనానుసారంగా. వద్దంటారట. చూడండి, యోబు గ్రంథం తొందరగా చూడాలి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి
తమ దినములను భూమి మీద గడుపుదురు. వారు శ్రేయస్సు కలిగి, ఈ లోకం నుండి వారు ఎట్టగలుగుతారంటైనా శ్రేయస్సు కలిగి, శ్రేయస్సు అంటే ఏందైనా అన్నీ కలిగి అని అర్థం, ఓకేనా? వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములను గడుపుదురు. ఎంత విధంగా గడుపుతారు తెలిసినా మనకేం తెలిసిన, ఎన్ని రకాల అన్నం, ఎన్ని రకాల కూరలు, మనం తినేది ఏదో పచ్చడి, ఆదివారం వస్తే ఇంజక్షన్ వేసినటువంటి చికెన్ ముక్క, అది ఇంతకు మించి ఏం దరిద్రం అన్నది ఎంత మనం చెప్పండి. కానీ వాళ్ళు పోయి చూడండి శ్రేయస్సు కలిగి. చెన్నైకి వెళ్ళాను ఒకరోజు మీటింగ్కి, నేను ఇంకొక బ్రదరు. అప్పటికే పొద్దుపోయింది, అక్కడ ఎక్కడో హోటల్స్ కనపడలేదు. హోటల్ వెతుక్కుంటూ తిరుగుతున్నాము కానీ కనపడలేదు. అక్కడ బ్రహ్మాండమైన పెళ్ళి ఒకటి జరుగుతుంది. నన్ను బాగా ఇద్దరం టచ్ చేసుకొని ఉన్నాము. ఏనైనా ఆడొచ్చి కారు ఆగింది, కారు దగ్గర మేము నిలబడి ఉన్నాము. కారు డోర్ జరగంగా మేము కూడా కారులో దిగిన వాళ్ళు అనుకున్నాడు. ఆ పక్కన సెక్యూరిటీ అర్థమైందా? అందరికీ స్వాగతం పలికాడు. మేమిద్దరం మొహాలు చూసుకుంటున్నాము. స్వాగతం వచ్చేటప్పుడు ఎందుకు వస్తానని అని ఇద్దరం లోపల వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోయాం. అవునా? నాకు తెలిసి ముత్యాలపాలెం, పాత ముత్యాలపాలెం కదా, అంత ఉందని గ్రౌండ్. అందులో షేప్లు పెళ్ళటది. దాదాపు ఏమంటారు దాన్ని, అదే బఫేని అక్కడక్కడ కౌంటర్స్. అవునా? బోర్డు కౌంటర్లు ఉన్నాయి. ఇంతకీ ఏ కౌంటర్? స్త్రీ కౌంటర్, పురుషుడు కౌంటర్ కాదు. ఉండవు. వెజ్, నాన్ వెజ్, స్వీటు, హాటు, విధాలుగా ఐస్ క్రీములు 4 రకాల కౌంటర్లు ఉన్నాయి. నాయన కడుపు కావాలాడ. అర్థమైందమ్మా? ఇవన్నీ తినగలగాలి. అది చూస్తే అన్నీ తినగలమా అంటే ఎంత ట్రై చేసామంటే, మేము ట్రై చేసిందల్లా ఒక 4 కౌంటర్లు ఉండొచ్చు. అట్టనుకునేదా అంత తినని 4 కౌంటర్లు ఏమేమి ఉందో చూడటానికి ట్రై చేస్తేనే చాలేదు మా పొట్ట. మరి అన్ని కౌంటర్లో పోయి తిన్నారని అంటే వారి పేరే శ్రేయస్సు కలిగిన లోకం. అన్ని రకాలు కలిపి తింటున్నాం. మనకేమో ఈ షేట్లు అన్నం దగ్గర రకరకాలు. ఏదైనా దుబాయ్లో అంటున్నా కాలు కింద పెట్టి అవకాశం కూడా లేదంటున్నా. సూర్యుని చూడట వారి దేహాలు ఆడవాళ్ళవి, వాళ్ళు కోటేశ్వరు. నిన్న ప్రపంచంలో ఎక్కువ ధనవంతులు ఎక్కడున్నారన్నా దుబాయ్ షర్ట్లు. ఒకవేళ దుబాయ్ వాళ్ళంటైనా ఇంట్లో లేరు, నేరుగా హాల్లో కారు వచ్చేలా, ఆ హాల్లో దింపేసి కారు వెళ్ళిపోవాలి. హాల్ దగ్గర నుంచి ఏసీ, ఇంట్లో ఏసీ, బెడ్రూమ్లో ఏసీ, వంట రూమ్లో ఏసీ, అట్లయినా ఎక్కడ కారు ఎక్కినా ఏసీ, ఆఫీసులు దిగిన ఏసీ. అంటే సూర్యుడిని చూడకుండా కూడా బ్రతకగలిగిన శ్రేయస్సు కలిగిన బ్రతుకులట అది భూమి మీద ఉన్నవారికి. ఇంకా అందులో వాళ్ళు ఎవరట్నైనా లోకములో ఉన్నవారు. మనకైతే ఎలా ఉంటున్నాయి? ఎప్పుడో ఏసీలు అడుగు పెట్టిందంటే ఏటీఎం కార్డుకు పోయినప్పుడు, అంతేనా? ఏటీఎం కార్డుకు పోతే ఎత్తుకోపోయి ఆ డబ్బు డ్రా చేసుకుందాం అని పోతే అందుకు పెట్టుంటారు. కాసేపు ఈ ఎండ కలిసిపోయి అందులో పోయి దూరుకొని కాసేపు ఉండొచ్చేది, అంతే కదా? కానీ వారి బ్రతుకులు అయ్యేటనే. అందుకే అన్నాడు, వారి శ్రేయస్సు కలిగి ఇట అపురూపమైన అన్నిటిని అనుభవించుదురు, అయినా క్షణములో వారు పాతాళానికి దిగుదురు. వారు అంటారట ఏమని కింద వచ్చినాయినా చూసారైనా, నీ మార్గమని వచ్చిన జ్ఞాన మాకక్కర్లేదు. ఇది శ్రేయస్సు కలిగే బతికేవారు ధనవంతులు కదా, కోటేశ్వరులు కదా. అయ్యో నేను లేదేనా నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి బ్రతుకుతూ ఉంటే నువ్వు కూడా అంటావట, ఈ జ్ఞాన విషయమైన మార్గము మాకు అక్కర లేదు. నిజం చెప్పండి అన్న, ఇంత శ్రేయస్సు కలిగిన వాడు కూర్చొని బాప్టిజం క్లాస్ జరుగుతుంది, మా 3వ ఫ్లోర్లో 4వ ఫ్లోర్లో జరుగుతుంది రా అంటే, మాది మీకంటే పెద్ద ఫ్లోర్ అంటాడు వాడు. ఇదేనా వస్తాడా? అది రాడు, వినడు. నువ్వేంద్ర మాకు చెప్తుంది జ్ఞానం. మన చదువున్న మాటను వారు నీ మార్గములకు వచ్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. మాకు అక్కర్లేదు, అది మాకొద్దు. ఇంకా కింద చదవనన్నా,
మీరు మమ్మల్ని విడిచిపోమ్మని ఎవరితో చెప్తారట? దేవుడితోనా? నీకు ఇచ్చిన అన్ని కౌంటర్లకు డబ్బులు ఎవరిచ్చినైనా అంటే డబ్బులు కొనుక్కునేది కదా, పప్పు ఉప్పు అన్నీ. ఇప్పుడు పప్పు ఉప్పు ఎవరి? నాది కాదా అని దేవుడు కోపపడ్డా? చెప్పండి, ఇట కాదరయ్యలను అనుకున్నాడు. నీ మార్గం మాకొద్దు, మేము శ్రేయస్తో ఉంటాం, మాకేం దేవుడు అక్కరా, మాకెందుకు దేవుడు అవసరం అన్నావా అని అంటే ఇచ్చే చంపేయాలనుకున్నాడు. అంతే, అర్థమైందేనా? ఇచ్చే చంపేయాలి మిమ్మల్ని. తిను అన్ని రకాల ఫుడ్లు తిను, తొందరగా కొలెస్ట్రాల్ తెచ్చుకో, తొందరగా బ్లాక్ అయిపోని ఏది అది వాల్స్. ఆ తర్వాత వచ్చేది ఒకేసారి ఆట పట్టుకో, గట్టిగా చంపేసి ఇచ్చి చంపేస్తున్నాడు. ఇంకా కొంతమందిని ఇవ్వకుండానే చంపేస్తున్నాడు. ఈ లోకం మీద ఉన్న వారిలో అంగీకరించడు. దేవుని అంగీకరించింది, దేవుడు కళ్ళు మేము ఎక్కడున్నాం ఎక్కడున్నామన్నా అర్థమైందా? మేమెందుకు దరిద్రంగా ఉన్నాం, మాకెందుకు అన్నాలు లేవు, అసలు దేవుడు కళ్ళు ఉందా, అసలు దేవుడు ఉన్నాడా, మీరు చూసావా, కొడతారు మనల్ని కాసేపు ఉంటే. ఇదండి జరిగేది. అందుకని ఈ లోకంలోనే వీరి ఇద్దరిని ఏం చేయాలి? ఇప్పుడు వాడిని ఇవ్వకుండా చంపాలి, వీడిని ఇచ్చి చంపించాలి. అర్థమైందా? ఒకరింటికి పోయాం, మాకు లేవు అయినా భలే ఉందైనా ఇల్లు, హాల్ ఉంది, హాల్ మధ్యలో భోజనం చేయడానికి మాత్రం ఏంటంటే దాని పేరు డైనింగ్ హాల్. ఆ డైనింగ్ హాల్లో మన స్వీట్ స్టాల్లో ఉంటుంది చూసావా, ఏది పెద్ద అద్దం తింట బాక్స్, ఇంత పెద్ద గ్లాసు పెట్టేసి గ్లాసుల్లో కారాసు, మిక్చర్లు, స్వీట్లు, కేకులు అన్నీ పెట్టారు చూసావా. అటు పెట్టేసింది ఇంట్లో. గెస్ట్ పోగానే చాలు ఏది కావాలో తినండి మీరు అని నువ్వేం చేయాలో ఒక కేజీ లాగా మీరు వేసుకొని ఏది కావాలో తిని వచ్చేయాలన్నమాట. అది వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా అలా చేస్తారు. కానీ ఆ ఇంటి ఆయన వచ్చాడు, చూశాను మేము. దాని చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాడు. నేను పోయి గమ్మున కూర్చోండి, నువ్వు కూడా వేసుకో కాస్త అంటే, ఇప్పుడే చచ్చిపోతాను నేను, నాకేముందా అట్లయితే ఇచ్చి తిన్నాడా చచ్చగా. అటు ఇచ్చి చంపాలా, కొంతమందిని ఇవ్వకుండానే ఎంతోమంది. ఏదైనా ఏ ఊరు వాళ్ళని చూస్తూ ఉంటారుగా, ఆ న్యూస్ల్లో కానీ బక్కగా నల్లగా కళ్ళు ఒట్టి ఎముకలు కనపడుతుంటాయి. దొరకకనే చచ్చిపోతున్నారు, దొరికి చచ్చిపోతున్నారు. ఇది లోకం పరిస్థితి. ఇక్కడ బ్రతకడం న్యాయం అంటారా? ఇందులో మేలు జరుగుతుందంటారా? జరుగుతున్నాను. మరి ఇక్కడ అన్నిటి యందు మితముగా ఉండుము. వారానికి ఒక్కసారియే కాదు, నెలకొక్కసారి బిర్యానీ అయినా సహవాసంలో నెలకొక్కసారి తినండి. జడలు మితముగా వేసుకో. బంగారు విలువైన వస్తువులు ఎట్టుండాలనేనా మితముగా. ఎంత బాగుంది చూసారు. కండిషన్స్. జడ అసంఖ్యంగా వేసుకొచ్చినామంటే వద్దమ్మా, జడ బాగా వేసుకుని పైగా నేను చెప్పాల్సిన అవసరంలా, అందరి మొహాలు నీకు చెప్పేస్తుంది. ఒకరు తేడాగా వచ్చారండి, తేడాగా ఉన్నది అని 4 చూపు చూశారంటే చాలు, నువ్వే కింద బిల్డింగ్ పోయి మార్చుకుని వచ్చేస్తావు. ఇది ఈ కాంపౌండ్. అర్థమైందన్నా? దీని పేరే సంఘం. అవునన్నా? జడలు అల్లుకుంటే ఎందుకు, బంగారాలను పెట్టుకుంటే ఎందుకు, అవునా? మితముగా ఉండుము. అందుకే ప్రార్థన చేశారు దావీదు గారు, నన్ను ఇవ్వకుండా చేయమాకు, నేను దూషించునేమో, అవునా? లేమి లేకుండా చేయమాకు, నేను దూషించునేమో, అటాన్ని ఎక్కువ ఇచ్చే మాకు, తిని నిన్ను మరుతునేమో. ఎటండి? అందుకని నాకు ఎట్టుండాలా? సమానంగా ఉండాలి. నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నేను అన్నింటిలోనే ఏమవ్వాలన్నా వర్ధిల్లాలి అని కోరుకునే ప్లేస్ ఏదైనా సంఘం. ఆ భూమి మీద కూడా ఉన్నప్పుడు ఎక్కడుంటే మేలు జరుగుతుందట. ఇక్కడ రాజు లేని పరిపాలన, ఇక్కడ రాజున్న పరిపాలన, ఇక్కడ అడిగే వాళ్ళు లేని పరిపాలన, ఇక్కడ అడిగే పరిపాలన. అదని ఇక్కడ క్రీస్తు సంఘానికి ఏమైనా శిరసంట యజమానుడు, రాజు వేలుబడి చేస్తాడు. అర్థమైందన్నా?
జాగ్రత్తగా ఉండాలి మీరు అని హెచ్చరిక చేస్తుంది ప్రతిసారి. ఖండించటెందును, తప్పు తిరిగేందును, తప్పు దిద్దుటెందును, అవునా, ఖండించటెందును, తప్పు దిద్దుటెందును, శిక్షించుట ఎందును, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకనే మేలంటే జరిగేది ఎందులోనైనా సంఘంలో. కాబట్టి శరీరంలో ఉన్నంత వరకు ఆత్మకు, శరీరానికి కానీ ఆత్మకు కానీ జరిగే ప్లేస్ ఏదైనా మేలు సంఘము. ఓకే, ఇప్పుడు ఈ లోకాన్ని ఈ సంఘాన్ని విడిచేసాము అంటే మళ్ళీ ఏమవ్వాలి? లోకాన్ని ఎప్పుడైతే విడిచేస్తున్నామో ఇక్కడున్న వాడన్నా చచ్చిపోతాడు, ఇక్కడున్న వాడన్నా చచ్చిపోతాడు, చనిపోవాలి. అయినా ఎక్కడికి వెళ్ళిపోతామో మనకందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోతాం అయినా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారట? ఏమ్మా ఎక్కడికి? పాతాళ లోకము. పాతాళ లోకం ఎన్ని భాగాలు ఉన్నాయి? సేమ్ ఇదే విధంగా. పాతాళ లోకం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఓకేనా, చేసేసాం 3 భాగాలు. ఒక భాగం పేరేనా ఏమ్మా? సరే, పరదైసు. పరదైసు ఇక్కడ ఏం జరుగుతుంది తమ్ముడు? విశ్రాంతి జరుగుతుంది. ఇంకొక ప్లేస్ పేరు కటిక చీకటి. కటిక చీకటి. ఇక్కడ ఏం జరుగుతుంది నాన్న? వేదన. వెరీ గుడ్, అక్కడ వేదన జరుగుతుంది. దానికి దీనికి మధ్యన ఏముందన్నాడు? అగాధము. అవునా, అగాధము. అగాధం ఉంది. ఇందులో ఎవరున్నారంటే ఈ భాగంలో ఆల్రెడీ తప్పు చేసిన దేవదూతలు ఉన్నారు. దేవదూతలు పాపం చేసిన కనుక దేవుడు వారిని విడిచిపెట్టి అక్కడికి చేయట్లేని బీరంలో వారిని తీర్పు వరకు కాపుల్లో ఉంచెను. ఈ స్పేస్లో బీరంలో ఉన్నారు. అది ఒక మూలన త్రోయబడి ఉన్నది, అందులో ఉన్నారు. బ్రతమైందా? ఇప్పుడు భూమి మీద చనిపోయిన వారిలో శ్రేయస్సు కలిగి బ్రతికిన వారు క్షణంలో దిగి ఎక్కడుంటారన్నా? ఎక్కడుంటారమ్మా? కటిక చీకటిలోకి వెళ్ళిపోయారు. అదిగో సంగమం నుండి బ్రతికి మితముగా మేలును అనుభవించిన వారందరూ చనిపోతే ఎక్కడికి వచ్చేస్తారు? డైరెక్ట్గా పరదేశకు వచ్చారు. ఇందులో ఎక్కడుంటే మేలు? ఏదైనా పరదేశంలో ఉంటే మేళ, కటిక చీకటిలో ఉంటే మేళ? అక్కడ ఏడుపును పళ్ళు కొరుగుని ఉండును, అక్కడ మేళ. ఇక్కడ అబ్రాహాము రొమ్ములో ఏదైనా ఆనుకోవడమా అంటే ఆనుకొని ఏం చేయబోతారా అన్న? రొమ్ము మీద ఆనుకొని ఏం చేస్తామని పిల్లలు? రొమ్ము అంటే ఏందనుకుంటున్నారు మీరు? ఈ స్పేస్ ఏమనుకుంటున్నారు తెలుసా? అదేనా? బిడ్డని ఏడపడుకుంటే సుఖంగా నిద్రపోతుందా? మోకాల మీద పడుకోబెట్టుకుందే, మోచెట్టు మీద పెట్టుకుందే. అదంతా సేఫ్టీ ప్లేస్ కాదనమాట. సుఖంగా నిద్ర వచ్చేది, విశ్రాంతి దొరికేది ఎక్కడనంటే వేసేసి గమ్మును కూడా ఉండి ఒక ఆయన మర్చిపోయాడు వేసుకొని ఊరంతా తిరిగి నా కొడుకు కనపడలేదు. అది ఉన్నాడు కదా పైన, అర్థమైందా? అంతటి ప్లేస్ అన్న. దాని పేరే అబ్రాహాము రొమ్ము. అంటే విశ్రాంతి చిహ్నం అని చూపించి అలంకారయుక్తం వాడని పదం. అర్థమైందమ్మా? అది ఇక్కడ శరీరంలో ఎక్కడుంటే మేలు అని చేసాము. ఒకటి, శరీరం ఉండగా ఎక్కడుంటే మేలు? వెరీ గుడ్. లోకంలోనా సంఘంలోనా? సంఘంలో. రెండోది, చనిపోగానే ఎక్కడ ఉంటే మేలట? పరదేశంలోనా కటిక చీకటిలోనా? పరదేశంలో. రైట్. అటు తర్వాత ఏం జరుగును? ఇది ఇట్టే ఉండిపోద్దా? యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం చేపడతారని అందరూ తిరిగి లేపబడతారు. వెరీ గుడ్. ఏం చేయబడతారు? తిరిగి లేపబడతారు. తిరిగి లేపబడతారు. దీన్ని పునరుద్ధానం అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము. అందరు బైబిల్ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను, చదువుతాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి. చదవండి. 27వ వచనం నుంచి. సారీ. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున, బాగా చదవాలి, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ
ఆయన శబ్దముని విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకును, మేలు చేసిన వారు ఎక్కడ లేస్తారు ఆయన? జీవపు పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. పునరుద్ధానం అయ్యేటప్పుడు బయటకు వచ్చేది రెండు విధాలుగా బయటకు వస్తారు. ఒకటి ఎందులోకి వస్తాడు నాయన? జీవపు పునరుద్ధానంలోకి వస్తాడు. అంటే ఆ పునరుద్ధానం వారిని నిత్య జీవం వైపు నడిపించేస్తుంది. నిత్య జీవం ఏడుందైనా పరలోకం ఉంది కాబట్టి పరలోకానికి నడిపించబడిపోయేది కాదు. రెండవది తీర్పు పునరుద్ధానానికి లేస్తాడట. ఎక్కడికి లేస్తాడట? తీర్పులో. ఏమని అడుగుతాడా? అర్థమైందా? నువ్వు నాకు ఆకలిస్తే అన్నం పెట్టలేదు, దప్పికేస్తే నీళ్ళు ఇవ్వలేదు, పరదేశం ఉంటే చేర్చుకోలేదు, అయినా హాస్పిటల్లో ఉంటే రోగిని ఏంటని చూడ రాలేదు, దిగంబర ఏంటని బట్టలు వేయలేదు, గనుక దుర్మార్గుడా. అవునా? అవునా? ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేయలేదు కనుక నాకును మీరు చేయలేదు, కాబట్టి సాతానుకును వాని దూతలకును ఇవ్వబడిన నిత్య నరకాగ్నికి వెళ్ళిపోండి అంటాడట. ఎవరిని? అర్థమైందా? ఏనా? అది తీర్పు, అది జరగబోయేది. ఆ తీర్పు ఇట్టాట మాట విని కారి మూసుకొని ఉండేదానికంటే, అర్థమైందా? ఆ పునరుద్ధానం కంటే ఏ పునరుద్ధానం మేలు? ఇక్కడ లేచిందే తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, మీ కొరకు సృష్టి ఆరంభం కాకముందు మీ కొరకు నిశ్చయించిన నిత్య రాజ్యాన్ని వెళ్ళి స్వతంత్రించుకోండి అని అంటాడట. ఇది జీవపు పునరుద్ధానం, నిత్యము జీవించడానికి లేపే పునరుద్ధానం. అది తీర్పులో నేను నిందించి పంపించడానికి చూపించి పునరుద్ధానం. ఇందులో ఏ పునరుద్ధానంలో నీకు మేలు కలుగుతుంది? మేలు అంటే చూస్తున్నాం మనం ఇప్పటికే. అర్థమైందేనా? అవునా? ఇందులో ఎక్కడికి వెళ్తే మేలైనా? ఏ పునరుద్ధానం అయితే మేలు? జీవ పునరుద్ధానం. మూడేదైనా జీవ పునరుద్ధానం. జీవ పునరుద్ధానంలో మేలు జరుగుతుంది. జీవ పునరుద్ధానానికి ఇతరులు వేశారు ఈ మేలు. అదేనా? నిలబెట్టేస్తారు. 2 లైన్లు అన్నాడు. గొర్రెలను మేకలను వేరుపరిచి, ఏదైనా కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఇంతసేప మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడు సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండును. అప్పుడు సమస్త జనులు ఏం చేస్తారంటే ఆయన పోగు చేయబడుదురు. సమస్త జనులు ఏం చేయబడతారు? పోగు చేయబడతారు. పాతాళంలో ఉన్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న కానీ, ఆయన సముద్రంలో ఉన్న వాళ్ళు కానీ పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలో నుండి, అదేనా గొల్లవాడు ఏం చేస్తాడైనా మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు. గొర్రెలు మేక ఒకటి ఉన్నాడా పొడుచుకుని వస్తాయి. ఎందుకంటే మేకలు గొర్రెలు తేడా తెలుసునైనా? గొర్రెలు సాధువైనవి, మేకలు సాధువైనయా? అవునా? పార్కులు దేన్ని పెంచుకోమంటారు తెలుసా? పార్కులు ఉంటారు చూసారా? పార్కుల్లోకి ఏది వచ్చినా కొంచెం గమ్ముంటారు. గొర్రెలు వస్తే గమ్ముంటారు కానీ మేక వస్తే ఊరుకుంటారు. ఎందుకని? మేక దేని తినేస్తుంది? మొత్తం కొమ్మలు ఇచ్చి పారేస్తుంది. కానీ గొర్రెలా ఇంటి అది వేసుకుంటే వెళ్ళిపోతుంది. అందుకని ఇది సాధువైనది. విశ్వాసంతో పోల్చాడు. దేన్ని? గొర్రెలు మేకలు అనుకునేది మనుషుల్ని. విశ్వాసాన్ని చూపిస్తూ చెప్పాడు. అయినా మేకలు ఎవరా? అవిశ్వాసులు. అర్థమైందా? 2 లైన్లు నిలబడిపోతుందట. ఆ 2 లైన్లో మేకలను గొర్రెలను వేరుపరిచినట్టు వేరుపరిచేసి 2 లైన్ పెడతారు. ఒక లైన్ కుడి, ఒక లైన్ రెడీగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. అదేదా? ఇది కుడి పక్కన లైన్. నాకు కుడి పక్కన ఒక లైన్ ఉంది, ఎడం పక్కన ఒక లైన్ ఉంది. ఏ లైన్ బెస్ట్ అయినా? కుడివైపున ఉన్నవాడిని చూసి ఏమన్నాడు చూద్దాం తల్లి? కుడివైపున ఉన్న వారిని చూసి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని అంటాడట. అమ్మయ్య, ఎడం పక్కన ఉన్నవారిని చూసా మిమ్మల్ని
ఎడపకుండా వారిని చూసి శపింపబడిన వాళ్ళారా నిత్య నరకాగ్ని స్వతంత్రించుకొని అన్నాడు అని తీర్పులో దేవుడు యేసుక్రీస్తు రాజయ్య వచ్చి అనబోయే మాట ఇది. ఇప్పుడు ఏ లైన్లో ఉంటే బాగుంటుంది? ఏ లైన్లో ఉంటే మేలు? ఎడమ లైన్లో ఉంటే మేలక? ఏ లైన్లో ఉంటే మేలు? కుడి వైపున. నాలుగవది కుడి వైపున ఉన్నవారు. కుడి వైపున ఉంటే మేలు. అటు తర్వాత తీర్పు తీర్చిన తర్వాత 2 లోకాలకు వెళ్ళిపోతాం. అర్థమైనా? పాస్ అయిన వారందరినీ, కుడి పక్కన ఉన్న వారందరినీ ఎక్కడ పంపిస్తాడు? పరలోకం, కలకాలము హ్యాపీగా. ఏమైనా మన ఈరోజు రవికాంత్ అని చెప్పినట్టు బంగారుతో పొరిగింపబడిన వీధులతోనూ నిత్యములతో అలంకరించినటువంటి అయినా ప్రాకారాలతో ఉండబోతాను. అయినా కుడివైపున ఉన్నవారిని చూసి పరలోకానికి వెళ్ళండి అన్నాడు. ఈ ఎడమ వైపున ఉన్నవారిని చూసి నిత్య నరకాగ్నికి వెళ్ళండి అన్నాడు. ఈ 2 లోకాల్లో ఏది ఎక్కడికి వెళ్తే మేలు? ఏనన్నా ఎక్కడికి వెళ్తే, ఏ లోకానికి వెళ్తే మేలు జరుగుతుంది? కలకాలం. అది 5వది పరలోకం. పరలోకం వెళ్తే మేలు. ఇవన్నీ దేనికి సంబంధించిన మేలునా? ఆత్మక, శరీరానిక? శరీరానికి మాత్రం ఎక్కడున్నంత వరకే. భూమి మీద 70 లేక 80 సంవత్సరాలు కూడా అది ఎక్కడుంటే మేలు? సంఘములో ఉంటే మాత్రమే మేలు. అర్థమైందా? ఆత్మకైనా శరీరానికైనా. ఆ తర్వాత లోకాన్ని విడిచేస్తే, ఆ తర్వాత పునరుద్ధానంలో, ఆ తర్వాత కుడివైపున లైన్లో, ఆ తర్వాత పరలోకములో ఇన్ని దక్కల మేలు జరుగుతాయట సమకూడిన వారికి. అర్థమైందా మీకు? అర్థమైందా? దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడుతుంది. సమస్తము సమకూడిన వారికి మేలు కలుగుతుంది. ఎన్ని దిక్కల్లా? 5 దిక్కల మేలు ఎవరికంటైనా సమస్తము సమకూడిన వారికి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని రకాల మేలు కావాలా వద్దా మీకు? ఇన్ని రకాల మేలు ఎందుకు జరుగుతుంది? అసలు ఎందుకు ఇన్ని రకాల మేలు? ఆ వాక్యం నుండి ఆన్సర్ కూడా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నాం నాన్న. అందులో ఉన్న పదాలు ఇంత దూరం చేస్తుంది మనల్ని. చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. ఇప్పుడు మేలు కలిగేది ఎందుకు? ఏదంటైనా ఇంటి దగ్గర ఉంది కదా, ఇది కాకపోతే అది కాకపోతే ఇది. ఏదైనా ఏదంటమ్మా? సమస్తము సమకూడి జరిగేది మేలు కలుగుటకై. మేలు, ఈ 5 దిక్కుల మేలు ఎవరికి కలుగుతాయంటే, ఎవరికి కలుగుతాయి? ఆయన సంకల్పమనుడు. సంకల్పము చొప్పున పిలువబడాట. పిలువబడిన వారికి అంటే మేలు. ఏమర్థమైందైనా మీకు? సంకల్పము చొప్పున పిలువబడిన వారికి 8 దిక్కుల మేలు. అర్థమైందా? సంకల్పం చొప్పున పిలువబడిన వారంటే తెలీదా? పిలువబడిన వారిని చెప్తున్నారు. 2 రకాలుగా పిలువబడతారు తెలుసు. ఒక ఉపమానాన్ని చెప్పాడు ప్రభు. ఏమన్నా, ఒక యజమానుడు పెళ్లి కొడుకు చేసుకున్నాడు తన కొడుకుని. పెళ్ళి పత్రికలు పంపించాడట. ఎవరికైనా పిలుపులు పెద్ద పెద్ద వాళ్ళకి పంపించాడు. అందరికీ పత్రిక వెళ్ళింది రమ్మని. పిలిస్తే నేను ఎద్దులు కొన్నాను, నేను రాను అన్నాడు. అంతేనా? ఉంది కదా, ఎద్దులు కొన్నాను, నేను రాను అన్నాడు. ఇంకొక ఆయన నేను పొలాలు కొన్నాను, నేను చూడడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఇప్పుడే పెళ్లి చూపులు పోతాను, నన్ను రమ్మంటావు అన్నాడు. ఇలా వెళ్ళిపోయారు నన్న. అయితే వచ్చి యజమానికి చెప్పారు, అయ్యా పిలిచిన వాళ్ళు ఇలాగ అన్నారు అని. అంటే అమ్మా ఇంకేమన్నాడా, ఇప్పుడు పోండి పత్రికలు ఎత్తుకుని సందుల్లోకి మూలల్లోకి అన్ని దగ్గరికి వెళ్ళిపోండి. ఎవరు కనపడతారో వాళ్ళందరూ ఏం చేయండి, పిలవండి. రాజు పిలిచారని పిలవండి. పిలిచారు. పిలవడమే ఆలస్యం. వచ్చి శాల నిండిపోయింది. ఏం తమ్ముడు ఆకలేస్తుందా? అందరూ వచ్చి నిండిపోయారు. శాల నిండిపోయింది. ఏం జరుగుతుంది?
విందు పరిహరించబడుతున్నాయి, అందరూ తింటున్నారు. రాజు వచ్చి ఒక లైన్లో చూసుకుంటూ వచ్చాడు. చూసుకుంటూ ఒక్కని కనిపెట్టేసాడు. లేక ఏదో పిలిచేసి విందుకు పిలిచేసి లేకున్నా విందు అన్నాడు ఆయన. విందుకి కదా పిలిచింది, పెళ్ళికి కదా పిలిచింది. గోస్పాత్ పెట్టుకుంటా ఉన్నాను నిన్న. అలంకరణ కావద్దు, పెళ్ళికి వచ్చేటప్పుడు ఒకే బట్టని ఉతికేసుకోరా. ఏదిరా వస్త్రమో వీళ్ళకి కట్టి ఏం చేయండి, అతని వీళ్ళకి కట్టి ఏం చేయండి, కట్టిగా చీకటిలో పడవేయండి అన్నాడు. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఎంపిక చేయబడ్డవారు అందరే అన్నడానికి భోజనం. ఇదేమి భోజనం కథ అనుకోలేదు. అర్థమైందన్నా? దేవుడు గొప్ప మర్మాన్ని చెప్పిన సందర్భం అది. పిలువబడ్డం అందరూ పిలువబడతానన్నా, కానీ ఎంపిక అయ్యేది మాత్రమో అందరే. సువార్తకు అందరినీ పిలుస్తాం మనం, పత్రికలు ఇచ్చి కరపత్రికలు ఇచ్చి రండి 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 పిలుస్తాం. ఎవరు రాడు, ఏదో కొంతమంది వస్తారు. వచ్చిన వారిలో కూడా ఎంపిక చేసుకునేది కొంతమంది. పిలువబడిన వారు అనేకులు, ఎంపిక చేయబడ్డవారు కొందరే. అందరూ పిలువబడిన వారు ఇప్పుడు దేని కొరకు పిలువబడాలట? దేని కొరకు పిలువబడాలట? ఆయన సంకల్పము చొప్పున పిలువబడాలి. అందుకే స్పెసిఫిక్గా రాశారు దేవుడు. సంకల్పం చొప్పున పిలువబడాలి. ఇన్ని దిక్కుల మేలు కలగాలంటే వాడు సంకల్పం చొప్పున పిలువబడి ఉండాలి. పిలుపు అందరిది, కానీ దేని కొరకు పిలువబడి ఉండాలి? ఈరోజు పిలువబడిన వారు ఎంతమంది అయినా ప్రపంచ జనాభాలో 260 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేయబడ్డారు? పిలువబడిన వారే. సువార్త చేత ఏం చేయబడ్డారు? పిలువబడిన వారే. కానీ ఎంపిక చేయబడ్డవారు ఎంతమంది? 260 కోట్ల మంది ఉన్నారనుకుంటారా క్రైస్తవులు? నిజమైన క్రైస్తవులు కాదు. తీర్పులో పూర్వ ఊదేస్తే ఎంతమంది ఆగేది? పిలువబడిన వారు ఓకే, కానీ ఎందుకు పిలువబడ్డారు? ఎందుకు పిలువబడ్డారు? ఆయన ఎందుకోసం పిలువబడాలట? సంకల్పం కొరకు పిలువబడాలట. సంకల్పం కొరకు పిలువబడాలా? సంకల్పం అంటే ఏంటి? ప్రణాళిక అంటే ఏంటి? ఏంటండి సంకల్పం అంటే? కోరిక అన్నా ప్రణాళిక అన్నా సంకల్పం అన్నా ఒకటే. ఇందుకు దేవునికి ఏం కోరిక లేదా ఏం ప్రణాళిక, ఏది సంకల్పం అయింది? అనేక మంది పిల్లలు కావాలి అంటే అందులో తన కుమారుడిని యేసుక్రీస్తు వారు ఏమవ్వాలి? మరి వాళ్ళకి చెప్పానుగా మీకు. అలాగేనా? తన కుమారుడిని యేసుక్రీస్తు వారు ఏమవ్వాలట? జ్యేష్ఠుడు అవ్వాలన్నది సంకల్పం. అనేక మంది పిల్లలు కావాలి, అందులో తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఏమవ్వాలి? జ్యేష్ఠుడు అవ్వాలి అన్న దానికి పిలువబడిన వారే. సంకల్పం కొరకు పిలువబడినారు. ఎన్నో సంఘాలు ఉన్నాయన్న. ఎందుకు బాప్తిసం పొందావు? ఎందుకు పిలువబడ్డావు అని అడుగు. ఎందుకు పిలువబడ్డావు? తెలీదా ఎందుకు పిలువబడ్డామో? మనల్ని అడుగుతాడు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పు. మరి కరెక్ట్ అయిన సమాధానం ఎవరు ప్రేమైన వాళ్ళ? ఎందుకు పిలువబడ్డారు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడి. ఏంటంటే సంకల్పము? అనేక మంది కుమారులు కావాలి, అందులో యేసుక్రీస్తు వారు ఏమవ్వాలనైనా? జ్యేష్ఠుడు అంటే అదేనా? జ్యేష్ఠుడు అంటే ఏంటి? పెద్దవాడు. పెద్దవాడు అంటే ఏంటమ్మా? ఆయన మనకి ఏమని కావాలా? ఏ అన్నయ్య? పెద్దన్నయ్య. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం పొందేసేది ఎందుకు చెప్పండి? కరెక్ట్గా చెప్పాలి. ఈ లేఖనం ప్రకారం ఒక వ్యక్తి బాప్తిసం పొందాలనుకుంటుంది ఎందుకు చెప్పు? పిలువబడి సువార్త చేత అందరం పిలువబడుతున్నామన్న. ఈ సువార్త అదేనా? దశలోనికి రాసిన పత్రిక దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చింది. మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా సువార్త వలన మిమ్మను పిలిచెను. దేని చేత పిలుస్తున్నాడు ఆయన? సువార్త చేత పిలువబడుతున్నాడు. సువార్తను వినడం వల్ల ఏమొచ్చును? విశ్వాసం ఏమొచ్చును? మర్చిపోకూడదు. నిద్రలో లేపడని చెప్పాలి నాకు. ఇది మారు మనసు వచ్చును. మారు మనసు వల్ల ఏమొచ్చును? ఒప్పుకుంటే వలన. అంటే ఇప్పుడు బాప్తిసం ఎందుకు పొందామట? రక్షణ సువార్తను వినడం వలన బాప్తిసం పొందేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే మధ్యలో వదిలేద్దాం. ఓకేనా? రక్షణ సువార్తను వినేదానికి
బాప్తిసము పొందడానికి. బాప్తిసం పొందేది ఎందుకు? బాప్తిసం పొందేది ఎందుకు? సరే, ఓహో ఇట్లా మళ్ళీ వస్తారు ఆధారంలో. సరే, పరిశుద్ధాత్మ పొందడానికి. పరిశుద్ధాత్మ పొందిన వారందరూ ఎవరు? దేవుని కుమారులు. దేవుని కుమారులకు ఏముంటుంది? దేవుని ప్రేమ, అగపే ప్రేమ ఉంటుంది. అగపే ప్రేమతో ఏం చేస్తాము? సత్క్రియలు. సత్క్రియలు చేసిన వాళ్ళకి ఏమొస్తుంది? వ్యక్తిత్వము. ఎలాంటి వ్యక్తిత్వము? పరిశుద్ధత, నిర్దోషమైన వ్యక్తిత్వం. అది క్రీస్తు లాంటి వ్యక్తిత్వము. ఈ వ్యక్తిత్వం సంపాదించుకున్న ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? పరలోకానికి తీసుకెళ్ళిపోతే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమవుతాడు? ఇదే కదా అర్థమైనా? యేసుక్రీస్తు వారు ఏమవుతాడు అక్కడ? పరలోకములో జ్యేష్ఠుడు అంటే పెద్దన్నయ్యగా చేయాలంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటి? యేసుక్రీస్తు వారు పెద్దన్న అవ్వాలంటే మీరందరూ ఏం చేయాలి? బాప్తిసం పొందాలమ్మా. బాప్తిసం పొందకపోతే పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ పొందకపోతే దేవుని కుమారం కాదు. దేవుని కుమారం కాకపోతే దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ ఉన్న వారు సత్క్రియ చేయలేరు. సత్క్రియ చేయని వారికి వ్యక్తిత్వం రాదు. వ్యక్తిత్వం రాని వారు తీర్పుని దాటరు. తీర్పుని దాటిన వారు పరలోకం పోవాలి. పరలోకం పోకపోతే యేసుక్రీస్తు ఏం కాదు. మరి ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే బాప్తిసం ఎందుకు పొందాలనుకుంటారు మీరందరూ? యేసుక్రీస్తు ఏం చేయాలి? పెద్ద అన్నయ్యగా చేయటం వరకు నెలలోకి దిగాలి మీరందరూ. ఈ ఒక్క మీరు నేర్చుకుని బాప్తిసం పొందారా? పాపాలు పోవడానికి సింగిల్ మ్యాటర్ అది. ఏంటన్నా పాపం కడిగి వేసుకోవడానికి బాప్తిసం పొందేశాను అంటాడు. అంతేనా? చిన్న పెట్టారు. అసలు పెట్టేదంటే ఆయన బాప్తిసం పొందితే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందుకే మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ఆయన సువార్త వలన పిలుస్తున్నాం. దేవుని సంకల్పం చూపున పిలువబడిన వారికి మాత్రమే. పిలవబడిన వారందరికీ కాదు సుమా. డౌనీ హాల్ కూడా పిలవబడిన వారే. లోన్ సారు పిలవబడిన వారే. పెంతెకోస్తు చర్చి పిలవబడింది. లోకల్ చర్చి ఎన్ని చర్చిలో తెలుసుకుంటామా? ఇవన్నీ పిలవబడినది. కానీ దేని కొరకు పిలవబడింది కాదు. వాళ్ళని అడగండి మరి పని. ఏ చర్చి అని మీకు ఛాలెంజ్ ఇస్తున్నా పోయేసి ఇదే ఎత్తుకుపోయి నువ్వు ఎందుకో బాప్తిసం పొందావు అడుగా. పెళ్లి కొడుకు వెళ్తాడా? ఇంకొకరిని అడుగా. సమాధి దొడ్ల కోసం కదా. అరే పండుగ చేసుకుందామని కదా. అరే ఫంక్షన్ చేసుకుందామని కదా. ఇందుకు బాప్తిసాలు పొందిపోయారు. వీరందరూ దేని చెప్పను పిలువబడ్డవారే. కానీ దేని చొప్పున పిలువబడిన వారు కాదా? పిలువబడ్డారు. క్రైస్తవులు ఉండాలి. ఎందుకంటే మా అమ్మ నాన్న క్రైస్తవులు. మా అమ్మ నాన్న క్రైస్తవులు. నేను కూడా అమ్మ నాన్న క్రైస్తవులు కదా. నేను కూడా క్రైస్తవుని. అది పిలువబడిన క్రైస్తవుడు. సంకల్పం కోసం పిలువబడినట్లు కాదు. ఇది తెలుసుకుని బాప్తిసం పొందాలి నాన్న. కరెక్ట్ అంటారా తప్పు అంటారా చెప్పండి ఈ లేఖనం ప్రకారం? పైగా దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడుతుంది. సమస్తము సమకూడిన వారికి ఎన్ని దిక్కుల? 5 దిక్కుల్లో మేలు కలుగుతుంది. ఇది ఎవరికి అంటే ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి. ఇప్పుడు చదివితే ఈ ముక్క మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇట్లుంది నిన్న ఎలా ఉంది చూడండి. ఇప్పుడు చదవాలి 28 వచనం ఉన్నది నా ముక్క. దేవుని ప్రేమించే వారికి ఉంది అనగా అది ఎక్కడో ఉంది. లాస్ట్ పదం పైన ఉంది, పైన కింద ఉంది. రైటా? ఏం కలగాలంట? మేలు కలుగుటకై. అది సమస్తము సమకూడి జరుగుతుంది. మేలు కలుగుతుంది సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఓకే చదువు. ఎరుగుదుము ఎందుకనగా. ఇప్పుడు చెప్పబోయేది ఇవన్నీ ఎందుకనగా తన కుమారుడు. ఎవరి కుమారుడు ఆయన? ఏమా జూలాలు నిద్రపోతున్నారు. సాయంత్రం ఉండేది వస్తుందా? వినండిరా. అనేక సహోదరులలో జ్యేష్ఠుడకున్నట్లు ఎవరినైతే ముందు వారు తన కుమారుతో సారింపు గలవారు గట్టుకు వారిని ముందుగానే నిర్ణయించను. ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను. ఎవరినైతే పిలిచనో వారిని బాప్తిసం నీతిమంతులుగా తీర్చను. ఎవరైతే నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఇది వ్యక్తిత్వం అని ఇవ్వబడను. ఇందుకు ఏం పొందాలన్నా చెప్పండి తల్లి. బాప్తిసం పొందాలని ఎందుకు చెప్పండి? బాప్తిసం ఎందుకు పొందాలనుకుంటున్నారు మీరందరూ? ఆదివారం రొట్టె ద్రాక్షాసం ఇస్తున్నట్టు గడ్డి వేసుకుంటుంది. అది అందులో కొంత కడుపు నిండా పోద్దా? ప్రభు వల్ల
రాత్రికి ప్రభు రాత్రి భోజనం ఇవ్వబడను, అందరూ సంఘస్థులందరూ కలుసుకోవాల్సిన కూర్చున్నామని బయట చెప్పాడు నా ఊళ్ళో. సాయంత్రం కల్లా భోగులు వచ్చేసారు జనాలు. భోగులు ఎందుకంటే రాత్రి మధ్యాహ్నం భోజనం పెట్టారు స్కూల్లో, పిల్లలు ఏం తీసుకోపోతారా? ప్రభు రాత్రి భోజనం అంటే అర్థం కాదు వీళ్ళకి, అందరు భోగులు పట్టుకుపోయారట. అర్థం అనుకున్న సంఘాలు దాని పరమాత్మ అర్థం కాక బాప్తిసం ఎందుకు పొందలేదు. ఓకేనా? కాబట్టి తండ్రి యొక్క సంకల్పం బాప్తిసం కీలకమైనది. నువ్వు ఎందుకు పొందాలనుకుంటున్నావు? యేసుక్రీస్తుని అన్నగా చేయడానికి. యేసుక్రీస్తుని అన్నగా చేయాలంటే యేసుక్రీస్తు మొహం నీ మొహం ఒకటే ఉంటేనా అన్నదాలు అవుతారు? నీ మొహం వేరుగా ఆయన మొహం వేరు. నేను ఆయన మొహం తెల్లగా తలతలలాగిపోతాను, నీ మొహం నల్లగా ఉంటుంది. నేను ఈ రూపం కాదు, పరిశుద్ధత నిర్దోషత రూపం యేసుక్రీస్తు లాంటిది ఉండాలట. అప్పుడు యేసుక్రీస్తుకి ఏమవుతాం మనం? యేసుక్రీస్తు మనకేమవుతారు? మనమేమవుతాం? తమ్ముళ్ళు ఉండాలని చెప్పుకోవద్దా? మనందరం ఏమి చెప్పండి? యేసుక్రీస్తు రూపాన్ని కలిగిన బొడ్డ యేసుక్రీస్తులో అవునా చిన్న చిన్న తమ్ముళ్ళు. ఎవరికి? ఒక ఫంక్షన్ పెట్టారు, దీపావళి రోజు కావాలా. ఎవరైనా ప్రధాని మోడీ మిలిటరీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పోగానే అందరూ ఆయన మొహం లాంటి బొమ్మను మొహానికి వేసుకొని స్వాగతం పలికారు. మేము కూడా మోడీ రాదా? మనం కూడా అన్నయ్య యేసుక్రీస్తుని పిలవాలంటే యేసుక్రీస్తు లాంటి రూపం మనలోకి కావాలి. దీనికి కాదు, దీనికి సిద్ధపడాలి అంటే మరి ఆజ్ఞలు ఏం చేయాలన్నా? ఏదైతే దేవుని ఆజ్ఞలు లేకుంటారో వారికి సమస్తం ఏమవుతాయినా టైం మీకు వారికి సమకూడుతున్న అవకాశం ఉపయోగించుకోండి. నేనండి మారు మనసు ఒప్పుకోండి, బాప్తిసం అర్థమైందా? దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడు జరిగేటట్టుగా బాప్తిసం పొందితే మేలు ఏముంది జీవితంలో. ఓకేనా? రైట్. నేను ఏమైనా చూపుకున్నా ఎనీ డౌట్? నీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. అలా కాదన్నయ్య అంటే చెప్పు. ఈ ప్రశ్న ఏదైనా ఉన్నా చెప్తే సమాధానం చెప్తాను. వచ్చే ఆదివారం దేవునికి చిత్తం మీద చూద్దాం. ఓకేనా? రైట్. ఎవరికైనా డౌట్ ఉందా? ప్రశ్నలు ఏదైనా ఉన్నాయా? రైట్. మీకు వదలంగానే ఒక మేలు తోలిపోతుంది, టీ బిస్కెట్ రెడీగా. ఓకే రైట్. ప్రార్థన చేసేస్తాను, తెచ్చేస్తాను ఇక్కడే తాగేసి నీట్గా దాన్ని పిల్లల చేతికి ఇచ్చేది ఇక్కడ పడేయకుండా. ఇంత నీట్గా ఉంచుడు అంటే నీట్గా ఉంచుకోవాలి. ఓకేనైనా? అందరూ తల వస్తే ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఇంతవరకు మీ పిల్లలు సంకల్పం చొప్పున పిలవబడలేదు. పిలవబడ్డానికి ఈ సువార్తను మాకు ఇచ్చారు. ఈ సువార్తను మీ పిల్లలకు చెప్పి ఉన్నాం తండ్రి. నాన్న వారు విని రక్షణ పొంది క్రీస్తు లాంటి పిల్లలుగా మారిపోయి నిత్యరాజ్యంలో ఈ సంకల్పమైనటువంటి మా ప్రభుని క్రీస్తు వారిని జ్యేష్ఠులుగా చేయడానికి మమ్మల్ని సంసిద్ధపై చేయమని వాక్యాన్ని నేర్చుకుంటున్న పిల్లలు ప్రతి ఒక్కరికి సదవకాశాన్ని మీరు ప్రసాదించాలని మేము నమ్ముతున్నాం. ఏ ఆటంకమును కలగకుండా వినవలసిన పాటలని విని రక్షణ పొందడానికి సహాయం చేయండి. మరి స్థానిక సంఘం ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు ప్రారంభంలో నా తండ్రి చేయవలసి ఉండగా ప్రప్రదంగా వారు బాప్తిసం పొందాలని మీరు హెచ్చరించారు. ఈ వాక్యమైన పిల్లలందరినీ మీరు దీవించి బలపరచమని, మళ్ళీ బాప్తిసం తరగతి వరకు మీరు తోడు నుంచి బలపరచమని ఈ మనవులన్నీ మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్ పి మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008, మరొక నెంబరు 7095910008.